అందులో పుష్ప రాయలసీమ నేపథ్యంలో ఉండే సినిమా కాబట్టి రాయలసీమ జానపదం వాళ్ళకి ఎక్కువ దొరికేది కాదు. తెలంగాణ జానపదాలు, కోస్తా జానపదాలు దొరుకుతున్నా కూడా రాయలసీమ జానపదం గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అప్పటికే ఆల్ ఇండియా రేడియోలో నేను ఐ థింక్ 2019 అప్పటికి నేను 7 years వర్క్ చేశాను. నా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉండడం, అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేస్తూ ఉండడం, డైరెక్టర్స్గా ఉండడం వల్ల నా పేరు సజెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 1కి యాస గురించి, లొకేషన్స్ గురించి, వేషధార గురించి నన్ను అడిగితే నాకు తోచిన సహాయం నేను చేశాను. ఆ విధంగా మెయిన్ స్ట్రీమ్ ఫిలిం ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ ఒక ప్రాజెక్ట్తో వర్క్ చేసే అవకాశం ఈ జానపదాల ద్వారా, చెప్పాలంటే ఆకాశవాణి ద్వారా నాకు వచ్చింది. పుష్ప లాంటి మంచి ప్రాజెక్ట్లో అంత గొప్ప టీంతో వర్క్ చేయడం, లకిరెడ్డిపల్లి లక్ష్మీదేవి మంచి సింగర్, మహాదేవయ్య గారి ట్రూప్ వాళ్ళంతా, ఆ ట్రూప్తో కలిసి మాకు చాలా అనుభూతులు మిగిలించింది ఈ ప్రాజెక్ట్.